తెలంగాణలో ఇసుక కొరత తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామాల్లో ఉండే వాగుల్లోని ఇసుకను ఫ్రీగా వాడుకోవచ్చని ప్రకటించింది. స్థానిక అవసరాల కోసం ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా వాగుల నుంచి ఇసుక తీసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ గ్రామాల్లో ఇసుక కొరత రానివ్వద్దు, ఉచితంగానే ఇసుకను సరఫరా చేసుకొనివ్వాలి. జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానికంగా నిర్మాణ పనులకు ఇసుక కొరత లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. రాష్ట్ర భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి మహేష్ దత్ ఆదేశాలు జారీ చేశారు. వివిధ గ్రామాల నుంచి ప్రజలు తమ ఇళ్ల నిర్మాణాలు, స్థానిక అవసరాలకు ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. గ్రామాల్లో నిర్మాణాలకు ఆటంకం లేకుండా స్థానిక అవసరాలకు సమీప వాగుల నుంచి ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇసుక కొరతతో లోకల్గా నిర్మాణ పనులు ఆగిపోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం గుర్తించిన రీచ్ల నుంచి ఉచితంగా ఇసుక అందిస్తామని వెల్లడించింది. సరైన పత్రాలు చూపించిన వారికి స్థానిక అవసరాలకు సరిపడే ఇసుక రవాణాకు అనుమతించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అవసరం ఉన్నవారు ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల ద్వారా ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అధికారులు అనుమతిస్తారు. నిబంధనలను ఉల్లంఘించినట్లయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.